మహాత్మా గాంధీ ఎందరికో స్ఫూర్తి, మరెందరికో ప్రేరణ. ఇలా జీవితంలో స్ఫూర్తిని నింపే మహానుభావులకు వందనాలు చెబుతాం. వీలైనప్పుడల్లా గొప్పగా చర్చించుకుంటాం. ఇంకా గొప్పగా జయంతులు, వర్ధంతులు జరుపుకుంటాం. కాని ఎందరికో మార్గదర్శకుడైన గాంధీ గారి స్మృతులను పదిలపరుచుకోవాలని ఎందరమనుకుంటాం? అది కూడా 50 లక్షలు ఖర్చు పెట్టి. కాని గాంధీగారి జ్ఞాపకాల ముందు డబ్బు ఏపాటిది అనుకున్నారు హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త బి శరత్ గోపాల్. సంపాదించిన డబ్బుకు సార్థకత చేకూర్చడానికి గాంధీగారి జ్ఞాపకాలను, గుర్తులను పదిలపరుచుకోవడం ఉత్తమం అనుకున్నారు. గాంధీగారి స్వదస్తూరితో ఉన్న 2 అపురూప లేఖల్ని సొంతం చేసుకున్నారు. ఇండియాలో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఉత్తరాలను సొంతం చేసుకోవడంలో బహుశా బి గోపాలే మొదటి వ్యక్తి కావచ్చు. విలువైన లేఖల్ని సొంతం చేసుకోవడం శరత్ గోపాల్ గారి గొప్పతనమైతే దానికి బీజం అతని కుటుంబ నేపథ్యం. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొంత ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీ ఉంది. మా మేనమామలు జైలుకి వెళ్ళటం, తామ్రపత్రాలు తీసుకోవటం ఇవన్నీ ఉన్నాయి. అప్పటి నుంచి మా గాంధీజీ అంటే లేచి నిలబడి మాట్లాడటమే కానీ అంత అపారమైన గౌరవం. 1965-70 వరకు మా ఇంట్లో రాట్నాలు తిరిగి వీల్స్, పవర్ ఆఫ్ ది వీల్. అలా చిన్నతనంలోనే గాంధీ గారి పట్ల అభిమానం ఏర్పడింది శరత్ గోపాల్ గారికి. ఇంతటి గొప్ప వ్యక్తి స్వదస్తూరితో రాసిన ఉత్తరాలను వేలం వేస్తున్నారని తెలుసుకున్న ప్రభుత్వం కూడా కిమ్మనకుండా ఉంటే గాంధీగారిపై ఉన్న అభిమానాన్ని చాటుకోవడానికి ఇదే చక్కటి అవకాశం అనుకున్నారు శరత్ గోపాల్. అపారమైన గౌరవం. ఆ మహానుభావుడు మహాత్మా గాంధీజీ రాసిన లెటర్స్ అంటే ఇంకా అంతకంటే ఏం కావాలి? ఇంత అపురూపంగా తోస్తున్న ఈ లేఖల్లో ఏముండుంటుంది అంటే గాంధీ గారిలో అంతర్లీనంగా దాగున్న మనోభావాలు, మనసును హత్తుకునే సందేశాలు. ఒకటి ద్విజేంద్రనాథ్ ఠాగూర్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ గారి ఎడ్లర్ బ్రదర్, వారికి రాసింది ఇంపార్టెంట్. అప్పుడు యంగ్ ఇండియా అని ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్కి రాసింది గాంధీ గారు సబర్మతి జైలు నుంచి రాశారు. యంగ్ ఇండియాకి మెసేజ్ పంపించి యువతని మన ఈ మూమెంట్లో యాక్టివ్గా పాల్గొనేట్టుగా చేయటానికి అది ఒక ఎఫర్ట్. మరో ఉత్తరం ఒక మిత్రుడి తల్లి చనిపోతే ఓదారుస్తూ రాసిన సందర్భం. ఈ ఉత్తరంలో చావు పుట్టుకలను తాత్వీకరించారు గాంధీ. ఆయన ఏమని రాస్తున్నారంటే ఈ లెటర్లో, మనిషి పుట్టినప్పుడు పుట్టడం, చనిపోవటం రెండు కూడా అదృష్టంగా జరుగుతున్నాయి. పుట్టినప్పుడు మాత్రమే ఎందుకు సంతోషించి చనిపోయినప్పుడు ఎందుకు బాధపడిపోవాలి, రెండు ఒకటి అయినప్పుడు అందువల్ల ఏం బాధపడద్దు అని ఒక సందేశం ఇచ్చారు ఒక స్నేహితుడు. ఈ లేఖల్లోని ఆంతర్యాన్ని అర్థం చేసుకుంటే ఆయన ఎందుకు మహాత్ముడయ్యారో అర్థమవుతుంది. ఇంతటి మహత్తరమైన ఉత్తరాల్లో ఏముందో తెలుసుకున్నాక శరత్ గారు ఎలాగైనా వీటిని సొంతం చేసుకోవాలి అనుకున్నారు. మేము అనుకున్నాం ముందులో ఒక అరౌండ్ 15,000 poundsలో అయిపోతున్నాం. బట్ ఇట్ వెంట్ అప్ టు 56,000 pounds. దట్ హాస్ కమ్ టు అరౌండ్ 50 lakhs rupees. ఇట్స్ ఓకే, మనీ ఈజ్ నాట్ ది. ఆ లెటర్స్ వచ్చినాయి, మాకు అదే సంతోషం. ఆ లెటర్స్ ముందు ఈ డబ్బు ఇవన్నీ నథింగ్. అక్షరాల 50 లక్షలకు సొంతం చేసుకున్న ఆ ఉత్తరాలను చూసుకున్నప్పుడు డబ్బు కన్నా ఆ ఉత్తరాలే అపురూపంగా తోస్తాయంటారు శరత్ గోపాల్ గారు. 25 countries, some people from each country participated and we won finally. సంపద ఇది, నాకున్న సంపద ఈ వేరు, ఫైనాన్షియల్ సంపద అవన్నీ నథింగ్. ఇటు ముందు గొప్ప కార్యం నెరవేర్చిన గాంధీ ముందు తరాల వారికి భగవంతుడితో సమానమవడం ఖాయమని, ఆ భగవంతుని జ్ఞాపకాలు తన ఇంట్లో ఉండడం తన అదృష్టమని అన్నారు. ఎప్పుడో త్రేతాయుగంలోనో ఏదో యుగంలో శ్రీరాముడు మనకి దేవుడు, అలాగే కొన్ని సంవత్సరాల తర్వాత మహాత్మా గాంధీజీ కూడా ఓ దేవుడే. మరి అటువంటి మహానుభావుడు రాసిన లెటర్ మన దగ్గర ఉంటాం అంటే అది దాన్ని దేంతోనూ మనం కొలవలేము. అభిమానం అందరికీ ఉంటుంది, కానీ అది ప్రదర్శించి ఆస్వాదించే మనసు కొందరికే ఉంటుంది. అలా గర్వంగా మనం చెప్పుకునే తెలుగోడు బి శరత్ గోపాల్ గారు. దీన్ దీన్ దనన దిరన దొందనన దీన్ దీన్ దనన దర దిరన